ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి సింగిల్ బేస్ క్లాస్ నుంచి మోర్ దెన్ వన్ డిరైవ్డ్ క్లాస్ని క్రియేట్ చేసే ప్రాసెస్నే మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఒక బేస్ క్లాస్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏ అని యూజ్ చేశాను. సో డిరైవ్డ్ క్లాస్లో ఎన్ని ఉండాలంటే మోర్ దెన్ వన్. అప్పుడు ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ ఏమో బి, సెకండ్ డిరైవ్డ్ క్లాస్ ఏమో సి. ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్నే మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్కి. సో మనకి ఇందులో ఎన్ని బేస్ క్లాసెస్ ఉండాలి? ఒక బేస్ క్లాస్ ఉండాలి, 2 డిరైవ్డ్ క్లాసెస్ ఉండాలి, నెక్స్ట్ వన్ ఒక మెయిన్ క్లాస్ అనేది ఉండాలి టు ఎగ్జిక్యూట్ దోస్ క్లాసెస్. సో అంటే ఇక్కడ నేను బేస్ క్లాస్ ఏం తీసుకున్నా అంటే క్లాస్ ఏ అని. సో ఫస్ట్ ఆ పేరెంట్ క్లాస్ని ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి డిఫైన్ చేస్తాను. అదేంటంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని అసైన్ చేశాను. నెక్స్ట్ ఇందులో ఒక మెథడ్ యూజ్ చేస్తున్నాను, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని. సో ఈ మెథడ్ అనేది ఓపెన్ చేయాలి. ఇందులో ఒక వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఆ వాల్యూ ఏంటంటే ఏ వాల్యూ. సో ఎలా రాస్తానంటే system.out.println బేస్ క్లాస్ వాల్యూ ఈజ్ అని ఇచ్చేసి ప్లస్ ఏ అని ఇస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ మెథడ్ని క్లోజ్ చేస్తాను, ఆ క్లాస్ని కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ని రాస్తాను. అదేంటంటే క్లాస్ బి. సో ఎక్స్టెండ్స్ ఏ అని రాయాలి. ఎందుకంటే మనం ఏ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని బిలో యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు కీవర్డ్ ఏం యూజ్ చేయాలి? ఎక్స్టెండ్స్ అని యూజ్ చేయాలి. అంటే ప్రతి ఇన్హెరిటెన్స్కి మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ క్లాస్ని ఓపెన్ చేస్తాను. సో ఇందులో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి డిఫైన్ చేశాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1000 అని. అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఏ క్లాస్లో స్మాల్ ఏ వేరియబుల్ ఉంది, బి క్లాస్లో కూడా స్మాల్ ఏ వేరియబుల్ ఉంది. సో పేరెంట్ క్లాస్లో చైల్డ్ క్లాస్లో సేమ్ మెంబర్స్ ఉన్నప్పుడు మనం వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఏ కీవర్డ్ యూజ్ చేయాలంటే సూపర్ కీవర్డ్ని యూజ్ చేయాలి. మెథడ్ని ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే పేరెంట్ క్లాస్ యొక్క మెంబర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో system.out.println క్లాస్ ఏ వాల్యూ ఈజ్ అని రాసి ప్లస్ super.a అని కాల్ చేస్తాను. అంటే ఏలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ బి క్లాస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. system.out.println క్లాస్ బి వాల్యూ ఈజ్ అని రాసి జస్ట్ ప్లస్ ఏ అని రాస్తే చాలు. నెక్స్ట్ వన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. డిరైవ్డ్ క్లాస్ ఏంటంటే సి. సో మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేయాలంటే ఎక్స్టెండ్స్ అని రాస్తాం. సికి పేరెంట్ క్లాస్ ఏంటి? ఏ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఆ క్లాస్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ కూడా నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. అదేంటంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని. అండ్ ఆ వాల్యూ కూడా అసైన్ చేశాను 10 అని. సో ఇందులో ఇంకో మెథడ్ రాస్తున్నాను. అదేంటంటే పబ్లిక్ వాయిడ్ ప్రింట్ అని. సో ఇందులో ఈ సి క్లాస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయి? పేరెంట్ క్లాస్ ఏ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యూజ్ చేసుకోవచ్చు, సి క్లాస్లో ఉన్న మెంబర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ నా మెథడ్ని ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే క్లాస్ ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. సేమ్ క్లాస్ ఏలో ఏ అనే వేరియబుల్ ఉంది, క్లాస్ సిలో కూడా ఏ అనే వేరియబుల్ ఉంది. సో 2 వేరియబుల్స్ సేమ్ ఉన్నప్పుడు సూపర్ కీవర్డ్ని యూజ్ చేసి పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని కాల్ చేయొచ్చు. సో system.out.println క్లాస్ ఏ వాల్యూ ఈజ్ అని యూజ్ చేసి ప్లస్ super.a అని రాస్తాను. నెక్స్ట్ వన్ నా క్లాస్ సిలో ఉన్న వాల్యూ కావాలి. సో సింపుల్గా system.out.println క్లాస్ సి వాల్యూ ఈజ్ ప్లస్ ఏ అని రాస్తాను. మెథడ్ని క్లోజ్ చేస్తాను, క్లాస్ని కూడా క్లోజ్ చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఒక మెయిన్ క్లాస్ అనేది రాయాలి. ఆ క్లాస్ ఏంటంటే టెస్ట్ అని రాసాను. నెక్స్ట్ ఆ క్లాస్ని ఓపెన్ చేయాలి. ఇందులో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ మెథడ్ కాబట్టి నెక్స్ట్ కంప్లీట్ మెయిన్ మెథడ్ అనేది రాయాలి. మెథడ్ని ఓపెన్. సో ఇక్కడ డిరైవ్డ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, బి అండ్ సి. సో మరి ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్కి క్రియేట్ చేయాలంటే బి క్లాస్కి క్రియేట్ చేయాలి, సి క్లాస్కి కూడా క్రియేట్ చేయాలి. సో బి క్లాస్ స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బి కన్స్ట్రక్టర్. నెక్స్ట్ బి క్లాస్లో ఉన్న మెథడ్ ఏంటి? షో. సో స్మాల్ బీని యూజ్ చేసి మనం b.show అని కాల్ చేయాలి. నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్యాపిటల్ సి స్పేస్ స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ సి కన్స్ట్రక్టర్ని యూజ్ చేయాలి. సో ఇందులో ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఏ మెంబర్స్ని కాల్ చేయొచ్చు అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయొచ్చు అండ్ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేయొచ్చు. సో అందుకే ఇక్కడ ఏం యూజ్ చేశానంటే c.print అని యూజ్ చేశాను, c.display అని కాల్ చేశాను. అండ్ ఇక్కడ కూడా బి ఆబ్జెక్ట్ని యూజ్ చేసి బి క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయొచ్చు,
ఏ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఆ మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఏమని సేవ్ చేయాలంటే మెయిన్ మెథడ్ అనేది ఏ క్లాస్లో ఉంది, టెస్ట్లో ఉంది. సో మనం ప్రోగ్రామ్ నేమ్ని test.java అని సేవ్ చేయొచ్చు. అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే ఏ సీక్వెన్స్లో అయితే మెథడ్స్ని కాల్ చేస్తామో అదే సీక్వెన్స్లో మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫస్ట్ స్మాల్ బీని యూజ్ చేసి కాల్ చేసిన మెథడ్ ఏంటంటే స్మాల్ బీ డాట్ షో మెథడ్లో ఏమేమి ఉన్నాయంటే క్లాస్ ఏ వాల్యూ ఈజ్ 100 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అందులో ఇంకో స్టేట్మెంట్ కూడా రాసాం, క్లాస్ బి వాల్యూ ఇస్ 1000 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్మాల్ సీని యూజ్ చేసి ఏ మెథడ్ని కాల్ చేశానంటే c.print అని. సో ప్రింట్ మెథడ్లో ఏమేమి ఉన్నాయంటే క్లాస్ ఏ వాల్యూ ఇస్ 100 అనేది ప్రింట్ అవుతుంది, క్లాస్ సి వాల్యూ ఇస్ 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి ఆబ్జెక్ట్ని యూజ్ చేసి క్లాస్ ఏలో ఉన్న మెథడ్ని కాల్ చేశాను, అదేంటంటే c.display అని. సో డిస్ప్లే మెథడ్లో ఏం స్టేట్మెంట్ ఉందంటే క్లాస్ ఏ వాల్యూ ఈజ్ అని వచ్చేసి 100 అనేది ప్రింట్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.